హెల్త్ యాంగ్జైటీకి రెగ్యులర్గా యోగా, ఎక్సర్సైజెస్, ప్రాణాయామాలు ఇలాంటివి ఎలా హెల్ప్ చేస్తాయి? చాలామంది ఈ వచ్చే డౌట్ అండి ఇది. చాలామందికి ఏమనుకుంటారంటే హెల్త్ యాంగ్జైటీ రాగానే అబ్బాయి ఏం లేదమ్మా నీకు యోగా ప్రాక్టీస్ చెయ్యి, మెడిటేషన్కి వెళ్ళు, అండ్ విపాసనాకి వెళ్ళు, ఇవి చెప్తూ ఉంటారు. నిజమే, వీటి వల్ల రిలీఫ్ వస్తుందనే విషయం నేను ఒప్పుకుంటాను. ఓకే, ఎవరికి? నార్మల్ పర్సన్కి స్ట్రెస్ వల్ల కొంచెం ఇబ్బంది పడే వాళ్లకు యోగా వల్ల కానీ, మెడిటేషన్ వల్ల కానీ, లేదంటే విపాసన వల్ల కానీ కొంత రిలీఫ్ అయితే దొరుకుతుంది. కానీ ఇది యాంగ్జైటీ డిజార్డర్లో ఉన్న వాళ్లకు వీటి వల్ల ఎలాంటి రిలీఫ్ దొరకదు. ఒకవేళ దొరికినా కానీ తాత్కాలికం మాత్రమే. ఎందుకు? ప్రాబ్లము ఆలోచనలో ఉంది. బ్రీతింగ్లో లేదు కదా, ప్రాబ్లం ఆలోచనలో ఉంది. ఆ ఆలోచన ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది మీకు మెడిటేషన్లో చెప్పరు కదా. మెడిటేషన్ చెప్తారు, ఒక దాని మీద ధ్యాస పెట్టని చెప్తారు, లేకుంటే ఏ ధ్యాస లేకుండా కూర్చోని చెప్తారు. సో అలా కాదు కదా, ఈ డిజార్డర్ ఉన్న వాళ్లకు వద్దనుకున్న ఆ థాట్స్ వస్తూ ఉంటాయి. వద్దనుకుంటే వాళ్ళు ఏం కావాలని తెచ్చుకోరు. చిన్న సిమ్టమ్ అండి, సపోజ్ ఎక్కడో ఇక్కడ పిక్క పట్టేసినట్టు అనిపిస్తుంది, ఏదో కాలు పరిగెడుతున్నాం ఎక్కడో పట్టేస్తుంది, అమ్మో ఇది ఏ క్యాన్సరో అంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారు, అక్కడతో ఆగరు. ఇప్పుడు వెంటనే గూగుల్ దగ్గరికి వెళ్తారు, లేకుంటే ఏఐ దగ్గరికి వెళ్తారు, చాట్ జీపీటీనో జెమినీనో ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఇదిగో నాకు ఇలాగా హెడేక్గా ఉంది, ఒక గంట సేపటి నుంచి వెనక తల ఎడమ భాగంలో ఇట్లా వస్తుంది, ఇదేంటి అని వస్తుంది అడుగుతారు. గూగుల్ ఏం చేస్తుంది, ఒక 10 ఇది మైగ్రేన్ అయి ఉండొచ్చు, ఇది స్ట్రెస్ వల్ల అయి ఉండొచ్చు, ఇది బీపీ వల్ల అయి ఉండొచ్చు, ఇది బ్రెయిన్ ట్యూమర్ వల్ల అయి ఉండొచ్చు, ఇది ఇలాగ ఒక 10 కారణాలు చెప్తుంది. 10 కారణాలు చెప్తుంది గూగుల్ కానీ ఏఐ కానీ. ఇప్పుడు మామూలుగా మన విషయం అయితే ఓహో స్ట్రెస్ వల్ల వచ్చిందా అనుకుంటాం, లేదంటే బీపీ వల్ల వచ్చిందా అని బీపీ టాబ్లెట్ తీసుకుంటాం. కానీ హెల్త్ యాంగ్జైటీ ఇవన్నీ వదిలేస్తారు. ఇవన్నీ ఏవైతే 10లో 9 నార్మల్ ఉంటాయి, కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 9 కామన్ ప్రాబ్లమ్స్ వదిలేస్తారు. 10వ ఉంది బ్రెయిన్ ట్యూమర్, దీన్నే పట్టుకుంటారు. అయ్యా ఇది బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించిన లక్షణమే, నేను ఖచ్చితంగా వెంటనే న్యూరాలజిస్ట్ని కలవాల్సిందే అని చెప్పేసి న్యూరాలజిస్ట్ని కలుస్తారు. కలిసిన తర్వాత ఆగుతుందా? ఆయన ఏం లేదయ్యా నీకు ఏం లేదు, ఊరికే స్ట్రెస్ వల్ల వచ్చిందా బాబు, ఊరికే స్కాన్ అని తీసాం కదా, ఈజ్ అని తీసాం కదా, ఏం లేదు నీకు అసలు అంతా బాగుందని చెప్తాడు. చెప్తే మళ్ళీ అవునా సార్ అని అంటాడు. ఈయన మనశ్శాంతి కోసం ఒక 2 టాబ్లెట్ రాసిస్తాడు. బయటకు వస్తాడు, 2 రోజులు వేసుకుంటాడు. 2 రోజులు వేసుకున్న తర్వాత ఏదో ఇంకొక కారణంతో తలనొప్పి వస్తుంది. తలనొప్పులు అనేవి రకరకాల కారణాలతో వస్తాయి. నిద్ర లేకపోయినా తలనొప్పి వస్తుంది, వాటర్ సరిగా తాగకపోయినా తలనొప్పి వస్తుంది, సరిగా పడుకోకపోయినా తలనొప్పి వస్తుంది. నేను ఒక పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నాకు అప్పుడప్పుడు విపరీతమైన తలనొప్పి వస్తుంది, విపరీతమైన హెడేక్ వస్తుంది. వచ్చిన హెడేక్ మామూలుగా హెడేక్ వస్తే అరగంట గంట ఉంటే అర్థం ఉంది, నాకు 12 గంటలు వస్తుంది. 12 hours కంటిన్యూ అవుతుంది హెడేక్. అది కూడా సివియర్, వెరీ సివియర్, హైలీ సివియర్ హెడేక్ వస్తుంది. నేను డాక్టర్ని కలిశాను, మామూలుగా 2-3 సార్లు చూసినా డాక్టర్ని కలిశాను. అసలు ఇంకా తట్టుకోలేను అన్నమాట, అంత హెడేక్ వస్తుంది. డాక్టర్ని కలిస్తే చెక్ చేసి బీపీ ఉందని బీపీ టాబ్లెట్ ఇచ్చాడు. ఓకే అయినా కానీ వస్తుంది. అంటే ఇప్పుడు రెగ్యులర్గా రాదు, ఎప్పుడు ఏ 6 నెలలకో 4 నెలలకో 6 నెలలకో అట్లా వస్తుంది అనమాట. తర్వాత కొన్నాళ్ళు షుగర్ వల్ల వచ్చిందేమో అనుకున్నారు. ఇవన్నీ ఏం కాదు. ఎందువల్ల వచ్చింది తెలుసా? హెడేక్ ఎందువల్ల వస్తుంది తెలుసా? దిండు వల్ల వస్తుంది. పిల్లో ప్రాపర్గా లేకపోవడం వల్ల వస్తుంది. సో టీవీ చూసేటప్పుడు మామూలుగా అయితే పడుకునేటప్పుడు దిండు మామూలుగానే పడుకుంటాం, అది నో ప్రాబ్లం. టీవీ చూసేటప్పుడు ఈ బోల్స్ వేసుకొని పిల్లలు వేసుకొని ఇలా పెట్టుకొని పడుకుంటాం, ఇలా పెట్టుకొని చూస్తుంటాం అనమాట. అప్పుడు ఈ యాంగిల్ ఇలా వస్తుంది. ఆ మెడ వంగిన యాంగిల్ అనేది ఎక్కువ స్ట్రెస్ పడేసి ఈ నర్వ్స్ అన్నీ ఇదైపోయేసి విపరీతంగా హెడేక్ వస్తుంది.